ఇలా ఎంఏ పార్టీ ఇలా దోబుట్లు అవుతుందన్న. ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది? అన్న వేడు, అన్న కాంగ్రెస్ పార్టీ అట, తమ్ముడేమో బీఆర్ఎస్ పార్టీ అట. అన్న వేడు, అన్న వైకి రేవంత్ రెడ్డి కలిసిడు. అన్న 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 మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిందట, 200 కోట్లు ఇస్తానన్న బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావన్నంటే నేను దోస్తావు కవడిస్తా అని చెప్పి అన్న వైకి రేవంత్ రెడ్డి సంకలనం వచ్చిండు. ఇలా తమ్ముడు కేసీఆర్ దగ్గరికి పోయాడు. కేసీఆర్ సార్ అంకుల్ 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 ఇంక అంకుల్ అవుతాడు. అంకుల్ 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 మా అన్నవయ్య రేవంత్ రెడ్డి కలిసిండు, 200 కోట్లు ఇస్తాడు. వాడిచ్చింది నేను ఇస్తా అని చెప్పి ఈడ దోసవు కరోడ్, ఆడ దోసవు కరోడ్. ఈ ఎంఏ పార్టీని యూస్ కూడా చివరస్తాలో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తున్నారు. ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది, కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ రెడ్డికి ఇచ్చాడు, ఇంకో దారం కేసీఆర్కి ఇచ్చాడు. గుంజే గుంటున్నారు. అలా బీఆర్ఎస్ పార్టీ పే చేసి బీజేపీ పే చేసింది. ఆ గతానికి పక్కా తెగొడతాం. ఈ జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనలో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకే హైదరాబాద్ తీసుకొచ్చింది. ఇలా బీఆర్ఎస్ కూడా ఏం చేసాడు 10 సంవత్సరాల్లో అలా సల్కాం చెరువులో ఎంఏ పార్టీ వాడు కాలేలు కట్టుకుంటే ఇలా కబ్జాలు చేసి కాలేలు కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెంచుకొని బీఆర్ఎస్ పార్టీ పొట్టు పైసలు చంపారు.